వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం. ఉద్యోగ నేస్తం తెలుగుకి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం విషయంలో కీలక మార్గదర్శకాలు వెలువడ్డాయి. మొదట 3 లక్షల వరకు ఒక్కో అనారోగ్యానికి సంబంధించిన చికిత్సకు 3 లక్షల వరకు వైద్య సేవలు అందించే విధంగా మార్గదర్శకాలు ఉన్నాయి. 3 లక్షలు దాటితే చికిత్స ఖర్చు 3 లక్షలకు మించి 10 లక్షల వరకు ఉంటే సబ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 10 లక్షలు దాటితే చికిత్స ఖర్చు 10 లక్షలకు పైగా ఉంటే ఈహెచ్సిటి ట్రస్ట్ బోర్డు అనుమతి అవసరం అవుతుంది. సిజిహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లు. ఈ ఆరోగ్య పథకంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లు వర్తించే విధంగా మార్గదర్శకాలు ఉన్నాయి. క్యాష్లెస్ వైద్యం. పథకం పరిధిలో ఎంపెనల్ ఆసుపత్రుల్లో అర్హత ఉన్న చికిత్సకు నగదు రహిత వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఆరోగ్య పథకం వివరాలు, హెల్త్ కార్డ్, ఎంపెనల్ ఆసుపత్రి వివరాలను ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 3 లక్షల వరకు ఒక స్థాయి అనుమతి, 3 లక్షల నుంచి 10 లక్షల వరకు సబ్ కమిటీ అనుమతి, 10 లక్షలకు పైగా ఈహెచ్సిటి ట్రస్ట్ బోర్డు అనుమతి అవసరమయ్యే విధంగా ప్రక్రియ ఉంటుంది. ఈ సమాచారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగుల తాజా వార్తలు, పిఆర్సి, డిఏ, పెన్షన్, ఆరోగ్య పథకాల అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.